ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు వ్యతిరేకమైన పాలన అందిస్తున్న అధికార పక్షాన్ని తలవంచేటట్టు చేయటమే నిజమైన నాయకుడి లక్షణం, నిజమైన రాజకీయ పార్టీ ఉద్దేశం. అదే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మేమందరం నాయకులం, కార్యకర్తలం చేస్తుంది. 2019 నుంచి 24 దాకా ఆంధ్ర రాష్ట్రంలోని అనేక వెనుకబడిన ప్రాంతాలు పల్నాడుతో పాటు విద్య, వైద్యం ఉచితంగా అందించాలి, జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలు తగినట్లుగా ఇక్కడ విద్య, వైద్య సేవలు అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలకి నాంది పలికి కొన్ని పూర్తి చేశారు, కొన్ని 80-90% పూర్తయినాయి, కొన్ని 40-50% పూర్తవటం జరిగింది. ఈ లోపల ఎన్నికలు రావటం, దురదృష్టంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వటం జరిగింది. ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే? ఈ కాలేజీలన్నీ ఆయన చెంచాగాళ్ళకి లంచాలు తీసుకొని అమ్ముకోవడానికి ప్రయత్నం చేశాడు. అందరం చూసాం ఆంధ్ర రాష్ట్రంలో. ప్రజా సంఘాలు కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీయే కాదు, ఆంధ్ర రాష్ట్రంలోని మేధావులు, ప్రజా సంఘాలు, చివరికి ఆయనకు అనుకూలమైన కొన్ని పార్టీలు కూడా దాన్ని విమర్శించాయి. విద్యా, వైద్యం ప్రభుత్వ చేతిలో ఉండాలి, కనీసం 50-60% ఉంటేనే దానికి మరి న్యాయం జరుగుతుంది అని ఘోషిస్తే, అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము 1 కోటి సంతకాలు తీసుకొని ప్రజా ఉద్యమం చేపట్టడమే కాకుండా ఎవరైనా సరే లంచాలు ఇచ్చి మెడికల్ కాలేజీ ఈరోజు పొందితే రేపు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వీటిని వెనక్కి తీసుకుంటాం, ఆ లంచాలు ఇచ్చిన వాళ్ళని బొక్కలో వేస్తామంటే ఎవ్వరూ ముందుకు రాలా వీటిని ప్రైవేట్ చేయడానికి. చివరికి ప్రైవేటైజ్ చేయడానికి పిడుగురాళ్ల వంటి కాలేజీలు కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చాం ఆ రోజు మేము 200 కోట్లు. కేంద్ర ప్రభుత్వానికి సూచనప్రాయంగా రాష్ట్ర ప్రభుత్వం అడిగితే వాళ్ళు తిరస్కరించారు. ఇది జాతీయ పాలసీ, ప్రైవేటైజ్ చేయడానికి వీలుండదు అని చెప్తే గతి లేక, మరో మార్గం లేక, ఎటుపోవాలో తేల్చుకోలేక 17 కాలేజీల్లో ఏదో ఉడతాభక్తిగా ఒక పిడుగురాళ్ల కాలేజీని ప్రారంభించడానికి ఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇది వాళ్ళు చేసే అభివృద్ధి. దానికి పొగుడుకుంటున్నారు, మేమేదో సాధించామని. ఏందా మీరు సాధించింది అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి నేటి వరకు దాదాపు 14-16 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. లేదు, గురజాల్లో ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఒక 15-17 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసుంటాడు. ఒక్క హాస్పిటల్ కానీ ఒక్క కాలేజీ కానీ చూపెట్టమనండి. మాచర్ల, గురజాల ఈ ప్రాంతంలో ఓ 100-200 పడకల హాస్పిటల్ కట్టారా? కనీసం ఓ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చారా? ఏమీ లేదు. ఆ రోజున నేను పట్టుపట్టి జగన్మోహన్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే అయిన 2 నెలలకే, నేను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 2 నెలలకే, ఎందుకంటే చిన్ననాటి కోరిక మాకు ఈ ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజ్ నెలకొల్పాలి. దానికి కారణం కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నర్సరావుపేటలో ఎస్ఎస్ఎన్ కాలేజ్, రాఘవమ్మ బ్రహ్మానందరెడ్డి కాలేజ్ కావచ్చు, మాచర్లో డిగ్రీ కాలేజ్ కావచ్చు, లేదు ఈ ప్రాంతంలో ఆయన అనేక జూనియర్ కాలేజీలు, దాచేపల్లి, పిడుగురాళ్ల వంటి అనేక జూనియర్ కాలేజీలు నెలకొల్పారు. కాసు వెంగళరెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు అనేక జిల్లా పరిషత్ హై స్కూల్ గ్రామాల్లో ఇప్పటికి ఉన్నాయి. అలాగే కాసు కృష్ణారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు జేఎన్టీయూ తీసుకొచ్చాం. 5-6 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి నర్సరావుపేట చుట్టూరు, ప్రైవేటువి, పర్మిషన్స్ ఇచ్చి నాంది పలికాం. అలాగే నేను రాజకీయాల్లోకి వస్తే ఒక మంచి మెడికల్ కాలేజ్ స్థాపించాలి, దీనివల్ల హాస్పిటళ్ళు 500-600 పడకలు, కాలు నొప్పి నుంచి గుండె నొప్పి వరకు అన్ని చికిత్సలు వస్తాయి. అలాగే చదువుకోవడానికి ఈ ప్రాంత బిడ్డలు ప్రతి సంవత్సరం దాదాపు 400-500 మందిని విద్యలోనే అతి ఉన్నతమైన విద్య ఎంబీబీఎస్ అభ్యసించవచ్చు అని ఎమ్మెల్యే అయిన 2 నెలలకే జగన్మోహన్ రెడ్డి గారిని మరి అభ్యర్థించటం. ఆయన ఈ ప్రాంత కష్టాలు తెలిసిన నాయకుడు కాబట్టి వెంటనే ఆంధ్ర రాష్ట్ర వైఎస్ఆర్సీపీ తొలి బడ్జెట్లోనే 200 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ రోజున 66 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ తర్వాత జవహర్ రెడ్డి గారి దృష్టి ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 200 కోట్లు తీసుకొచ్చాం.
50 ఎకరాలు పిడుగురాళ్ల అతి సమీపాన నేషనల్ హైవే ఆనుకొని సేకరించి పనులు మొదలుపెట్టాం. కోవిడ్ అయిపోయిన వెంటనే బ్రహ్మాండంగా పనులు సాగినాయి. 3 సంవత్సరాలు 200 కోట్లు, సుమారు 200 నుంచి 225 కోట్లు ఖర్చు పెట్టాం. ఇదేదో నేను ఆషామాషిగా చెప్తుంది కాదు, ప్రభుత్వ లెక్కలు, ఎంబుక్ రికార్డింగ్స్. బిల్డింగులు పూర్తయినాయి. హాస్పిటల్ మార్చి 2024కే పూర్తయి ఓపెన్ చేయాలి. ఓపీ అది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నారు 2 సంవత్సరాల తర్వాత. ఆ రోజు మేము ఓపెన్ చేస్తే కేవలం పరికరాలు, సిబ్బంది తీసుకొచ్చుంటే ఈ 2 సంవత్సరాలు పేద ప్రజలకి వైద్యం అందుబాటులోకి వచ్చేది. దాన్ని పక్కన పెట్టేశారు. బిల్డింగ్లు అంతంత మాత్రం. మొట్టమొదటిసారి రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ పూర్తి చేయాలని గురజాల్లో మేము యాజిటేషన్ తీసుకొచ్చాం. అప్పటికి ఒక్కసారి కూడా అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఒక్కసారి కూడా మెడికల్ కాలేజీలోకి పోలా. మేము సెల్ఫీ ఛాలెంజ్ చేసి సుమారు 1000-2000 మంది అంతర్జాతీయ నుంచి కూడా మన వాళ్ళు, ప్రవాస భారతీయులు కూడా దాని గురించి ఘోషిస్తే పరిగెత్తుకుంటూ పోయి మేము పూర్తి చేస్తామని ప్రకటించాడు ఎరపతినేని శ్రీనివాసరావు గారు. ఆయన వీడియోనే చూడండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు. పోస్ట్ మార్టం చేయడానికి మెడికల్ కాలేజ్ పల్నాడులో వీళ్ళు తెచ్చింది. మనుషులు చనిపోతుంటే వాళ్ళ పోస్ట్ మార్టం చేయడానికి మెడికల్ కాలేజ్ పల్నాడులో వీళ్ళు తెచ్చింది. మనుషులు చనిపోతుంటే వాళ్ళ పోస్ట్ మార్టం ఇది ఆయనకున్న అవగాహన. ఆ రోజు మేము మెడికల్ కాలేజ్ తీసుకొస్తే ఇది పూర్తవుతుందా, పోస్ట్ మార్టం చేయడానికా ఇది పనికొచ్చేది పల్నాడులో? ఈ రోజున హాస్పిటల్ కడితే కదా దాని యొక్క మరి ఉపయోగం ఏంటో ప్రజలకు తెలిసేది. ఆయనకి పోస్ట్ మార్టం చేయడానిక కాలేజీ వీడు తెచ్చేది అంటే మేము తెచ్చిన దాన్ని హేళన చేశాడు. చివరికి గత్యంతరం లేక ఈ రోజున ఈ ప్రభుత్వం దిగొచ్చి ఆ కాలేజు సిబ్బంది, అది కూడా అక్కడక్కడ ఎక్కడైతే రిక్రూట్ జరిగిందో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, వాళ్ళని మళ్ళీ ఇటు ట్రాన్స్ఫర్ చేస్తూ కొంతమందిని ఏదో కాంట్రాక్ట్ బేసిక్ చేస్తూ ఓపెన్ చేస్తున్నారు. చేయక తప్పదు. ఎందుకంటే 80-90% హాస్పిటల్ పూర్తయింది. ఇంకా ఎలక్షన్స్ రాబోతున్నాయి, మళ్ళీ లోకల్ బాడీ కానీ ఆ తర్వాత అసెంబ్లీ. పూర్తి చేయకపోతే డిపాజిట్లు కూడా రావు ఈసారి వీళ్ళకి. గత్యంతరం లేక ప్రైవేటైజ్ చేస్తే ఎవడు రాకపోతే ఈ రోజున దాన్ని ప్రారంభించాలని, రేపు కాలేజీ ప్రారంభిస్తారని చెప్తున్నారు. ఖచ్చితంగా ముమ్మాటికి ఇది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా అందరి రెక్కల కష్టమే ఈ రోజున పల్నాడులోనే ఒక తలమానికమైన వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ అని తెలియజేస్తున్నాం. కేవలం మెడికల్ కాలేజే కాదు, అక్కడ మెడికల్ కాలేజ్కి అనుబంధంగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నర్సింగ్ కాలేజ్ కూడా శాంక్షన్ చేయించాం. దానికి నిధులు వచ్చినాయి, ఆ బిల్డింగులు పూర్తయినాయి. ఇలా అన్నీ చేస్తే ఈరోజంట వాళ్ళు ఏదో ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారంట. జీవితంలో 15-16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి, ఎమ్మెల్యేగా చేసి కనీసం ఆ ప్రాంతంలో ఒక 100 పడకల హాస్పిటల్ కట్టలేనోళ్ళు, కనీసం ఒక డిగ్రీ కాలేజ్ లేనోళ్ళు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ తేగలుగుతారా? అయ్యేదేనా? చంద్రబాబు నాయుడు గారే చెప్తుంటాడు, ఎవరికో పుట్టిన కొడుకుని తన కొడుకు అని చెప్పుకోకూడదంట రాజకీయాల్లో. అలాగే వైఎస్ఆర్సీపీ చేసిన అభివృద్ధి మెడికల్ కాలేజ్ హాస్పిటల్ని మేము తెచ్చామని ఈరోజు తెలుగుదేశం నాయకులు చెప్తున్నారంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి ఉండదు. ఏదేమైనా సరే ఆ హాస్పిటల్ కాలేజ్ ఓపెన్ అయ్యే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగుతుంది. ఇప్పటికే 2 ఏళ్ళు ఆలస్యమైంది. ఎట్టి పరిస్థితుల్లో జూన్ జూలై కల్లా మరి హాస్పిటల్ ఓపెన్ చేస్తూ కాలేజ్ కూడా అడ్మిషన్స్ ఓపెన్ చేయాలి. కేవలం ఈ కాలేజ్ కాదు, మేము తెలుగుదేశం నాయకులకు చెప్తుంది ఒకటే, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగా ప్రజలకి బాగు చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన 17 కాలేజీలు పూర్తి చేయండి. అప్పుడు అనుకుంటాం పోనీలే బుద్ధి మారింది, జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల వీళ్ళల్లో కూడా ఎంతో కొంత మార్పు వచ్చింది అని అనుకుంటాం. అంతేగాని గతి లేక ఈరోజు మీరు ప్రైవేటైజ్ చేస్తే ఎవడు రాకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా మందలిచ్చినందుకు ఒక్కడు కూడా లంచాలు ఇచ్చి మెడికల్ కాలేజ్ కొట్టేయలేకపోతే ఈ రోజున మీరు గతిలేని పరిస్థితిలో ఇది పూర్తి చేస్తున్నారు. ఏది ఏమైనా ఇంకా అక్కడేమైనా మిగిలిపోయినా ఉంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అవి కూడా పూర్తి చేసి ఈ పల్నాడుకే విద్యకి ఒక ఉన్నతమైన స్థానంగా పల్నాడులోని ఈ కాలేజీలు నిలబడతాయని తెలియచేస్తున్నాం. వైసీపీ హయాంలో 26% మాత్రమే పనులు పూర్తయినాయి, మేము 90% పూర్తి చేసామని ఎవరినే చెప్తున్నారు.
ఇగో ఆయన చెప్పాడు, ఆయన చెంచాగాడు చెప్పాడు, ఆయన బంధువు చెప్పాడు కాదబ్బా. బహిరంగ చర్చ పెట్టమని కాలేజ్ దగ్గర బహిరంగ చర్చకి కాసు మహేష్ రెడ్డి ఒక్కడే వస్తాడు, లెక్కలతో వస్తాడని చెప్తున్నా కదా, లెక్కలు తెలుసుకుంటా అంటున్నా కదా. ఎప్పుడు శాంక్షన్ అయింది, ఎలా శాంక్షన్ అయింది, ఆ భూమి ఎలా సేకరించాం. నేను చెప్తున్నా 2024 జూన్ చంద్రబాబు నాయుడు గారు వచ్చే వరకు సుమారు 200 నుంచి 215 కోట్లు. మరి 215 కోట్లు అంటే ఆషామాషి కాదు కదా. పూర్తయింది, ఎంబుక్ రికార్డ్ అయింది. ఇదేమి గాల్లో మాటలు కాదు. మీకు ధైర్యం ఉంటే బహిరంగ చర్చ పెట్టండి. పోయినసారి ఆయన ఇదే అన్నాడు. ఏమన్నాడు, అంతకుముందు ప్రభుత్వంలో రాయపాటి సాంబశివరావు గారు శాంక్షన్ చేయించాను అని అన్నాడు. నేను బహిరంగ ఛాలెంజ్ అన్నా, రాజకీయాలు అది నిరూపిస్తాను, నిరూపించకపోతే ఆయన తేలేదు, ఆయన ప్రపోజల్ పెట్టింది డిగ్రీ కాలేజీకి, ఆయనే నాకు చెప్పాడు, ఇవి కూడా ప్రూఫ్ ఉన్నాయి. ఆయన మెడికల్ కాలేజ్ గురించి ఆలోచించినోడే లేడు పల్నాడులో. మేము ప్రపోజల్ జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టే వరకు నేను ఎప్పుడు విన్నాము చెప్పండి. మీరందరూ పనిచేశారు 25 సంవత్సరాల నుంచి. ఎవరన్నా కనీసం ప్రపోజల్ పెట్టారా? జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళాను, ఆయన శాంక్షన్ చేశాడు. 2024 జూన్ కల్లా దాదాపు 200 నుంచి 225 కోట్లు ఖర్చు పెట్టాం. హాస్పిటల్ 80-90% పూర్తయింది, కాలేజ్ 50-60% పూర్తయింది. ఇంకా జూన్లో హ్యాపీగా హాస్పిటల్ ప్రారంభించేవాళ్ళం. ఇంకా వాళ్ళ చేతగానితనం వల్ల 2 ఏళ్ళు ఆగిపోయింది హాస్పిటల్. ఇప్పుడు ప్రారంభిస్తున్నారు. ఎందుకు? గతి లేక. వాళ్ళు ప్రైవేటైజ్ చేయాలనుకున్నారు కానీ ఎవరు రాలా. ఇంకేం చేయగలుగుతారు? ప్రారంభించక తప్పదు.